Hello. Every year, March 3rd is celebrated as World Birth Defect Awareness Day. ఏంటి బర్త్ డిఫెక్ట్స్? మదర్హుడ్, అమ్మతనం అనేది వరం, కానీ ఎంత మూల్యానికి? ఈ వీడియో ఖచ్చితంగా మీకు బర్త్ డిఫెక్ట్స్ అంటే ఏంటో చెప్తుంది. దిస్ వీడియో ఎయిమ్ ఇస్ టు బ్రింగ్ అవేర్నెస్ ఆన్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ ద నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. Come on. Together we bring awareness and to open the opportunities to prevent the birth defects. This is Dr. Krishna. Let's dive into the video immediately. అమ్మ కడుపులో నుండి పుట్టి ముద్దుగా నవ్వుతూ ఆడుకుంటూ మన చుట్టూ తిరుగుతూ మనం వాళ్ళని ప్యాంపర్ చేస్తూ బుజ్జిగా ఆడించుకోవాల్సిన సినారియో నుండి జీవితాంతం బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళని ఒక ఓవర్ కేర్ తీసుకుంటూ వాళ్ళ కోసం మన జీవితాన్ని అంకితం చేసే సినారియో దాకా దేవుడితో ఇచ్చాడు, మా ప్రాప్తం ఇదే, తప్పదు అనే అనాగరిక సమాజంలో అయితే మనం లేం. వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ బర్త్ డిఫెక్ట్స్. ఈ బర్త్ డిఫెక్ట్ అనేది అమ్మ కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడే కనపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద డిఫెక్ట్స్ ప్రెగ్నెంట్ అయిన మొదటి 3 నెలలకే కనపడతాయి. చేతి వేళ్లు తొక్కుపోవడం, నరాలు చిట్లిపోవడం, కాళ్ళు వంకర లాంటివి బయటకు కనపడతాయి. కానీ అవయవం సరిగ్గా పని చేయకపోవడం లాంటివి లోతైన పరీక్షలు చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేవి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రావచ్చు, పిల్లలు పుట్టాక రావచ్చు, పిల్లలు పుట్టి ఎదుగుతున్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు. కానీ చాలా వరకు ప్రెగ్నెన్సీ టైంలోనే ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన బ్లడ్ తీసుకొని అందులో ప్రోటీన్ వాల్యూస్ని చెక్ చేస్తాం. అవి ఒక బయో మార్కర్స్గా పనిచేస్తాయి. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, బర్త్ డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. దీనితో పాటు అల్ట్రాసౌండ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనం టీఫా అంటాం, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. ఫీటల్ అనామలీస్ అంటే నథింగ్ బట్ బర్త్ డిఫెక్ట్స్. కడుపులోని బిడ్డ ఎదుగుదల, శరీర నిర్మాణాన్ని చూడడానికి ఈ అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ని యూజ్ చేస్తాం. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంతకుముందు పుట్టిన పిల్లల్లో ఇలాంటి బర్త్ డిఫెక్ట్స్ ఉన్నా, ఎర్లీ డయాగ్నోసిస్ కోసం 14 వారాల్లోనే అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తాం. జనరల్గా 18th to 21st వీక్ మధ్యలో ఈ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలను పూర్తిగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ అల్ట్రాసౌండ్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ అయితే మనం 21st వీక్లో టెర్మినేట్ చేసుకోమని కపుల్స్కి సజెస్ట్ చేయి. సరే, బయటికి కనపడే డిఫెక్ట్స్ అయితే అల్ట్రాసౌండ్ గుర్తిస్తుంది. మరి బయటికి కనపడని డిఫెక్ట్స్ గురించి వాటిని ఎలా గుర్తించడం? అందుకు మన దగ్గర ఉన్న ప్రధానమైన డయాగ్నోస్టిక్ ప్రొసీజర్లో ఆమ్నియోసెంటసిస్ ఒకటి. దీని ద్వారా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, ఫీటల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా గర్భంలో శిశు లింగ నిర్ధారణ కూడా జరుగుతుంది. తల్లి గర్భంలో బిడ్డ ముందర ఉమ్ము నీరు ఉంటుంది, దాన్ని మనం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం. అల్ట్రాసౌండ్ ద్వారా బిడ్డకు తగలకుండా ఉమ్ము నీరు ఉన్న ప్రదేశంలో ఇంజెక్షన్ అంటే ఒక నీడిల్ని గుచ్చి ఆ ఉమ్ము నీరుని మాత్రం బేబీకి తగలకుండా తీసుకుంటారు. ఆ తీసుకున్న ఫ్లూయిడ్లో నుంచి కంజనిటల్ బర్త్ డిఫెక్ట్స్ని గుర్తించేందుకు వీలవుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేటువంటివి ప్రివెంట్ చేయడానికి మనకున్న లీగల్ టైం పీరియడ్ 24 వీక్స్. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ టర్మినేట్ చేసుకోవాలంటే 24 వీక్స్ ఆర్ ద లీగల్ టైం పీరియడ్ ఇన్ ఇండియా. సో యూ షుడ్ బి as quick as possible for early detection. పిల్లల్లో ఈ బర్త్ డిఫెక్ట్స్ ఎందుకు వస్తాయనడానికి ఒక ఖచ్చితమైన నిర్ధారిత అంశాలేవి లేకపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బర్త్ డిఫెక్ట్స్ వస్తాయని రీసెర్చ్ చెబుతుంది. అందులో సిగరెట్ స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అధిక బరువు ఉండడం, ప్రెగ్నెన్సీ టైంలో వేసుకోకూడని మాత్రలు వేసుకోవడం, ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం, 40-50 వయసుల్లో గర్భం దాల్చడం, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవడం లాంటివి ప్రధాన కారణాలు. ఈ బర్త్ డిఫెక్ట్స్ ని ప్రివెంట్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ వాడడం మూలన
న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, బర్త్ డిఫెక్ట్స్ రాకుండా చాలా వరకు అరికట్టచ్చు. అండ్ 2 more important things should consider. Consanguinity, మేనరికం పెళ్ళిళ్ళు. It has 10 to 15% of chances having defective child. And maternal age. ఈ మధ్య హరిబరి ఉరుకుల పరుగుల జీవితంలో సాఫ్ట్వేర్ అంటూ, ఎంప్లాయబిలిటీ అంటూ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల men are getting married at the age of 32, 35. So ఈ ఫ్యాక్టర్ కూడా there is a least possibility to having defective babies. So consider this. అన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో whenever you are, తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ అయిన వాళ్ళు కావచ్చు, whomever they are getting pregnant అన్నప్పుడు లేదా ప్రెగ్నెంట్ అన్నప్పుడు స్క్రీనింగ్స్ must be aware of it. So we together will prevent birth defects. Thank you so much. This is Dr. Krishna signing off.